కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాలలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలలో 140 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొని వివిధ కేటగిరీ బెల్ట్ను సాధించారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్టీ చంద్రమౌళి ఆధ్వర్యంలో మాస్టర్ బాలకృష్ణ నిర్వహణలో కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రధానోత్సవంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా ఆదాయ పన్ను అధికారి రమణారావు, నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు సుధాకర్ అతిథులుగా పాల్గొని క్రీడాకారులకు వివిధ కేటగిరీ బెల్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదాయ పన్ను అధికారి రమణారావు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం, శారీరక దారుఢ్యం, మానసిక వికాసం, క్రమశిక్షణ, ఏకాగ్రతలను ఇనుమడింపజేస్తాయని అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, తైక్వాండో ఒలింపిక్లో గుర్తింపు పొందిన క్రీడ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్టీ చంద్రమౌళి ఆధ్వర్యంలో మాస్టర్ బాలకృష్ణ నిర్వహించిన ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో దాదాపు 140 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొని వివిధ బెల్ట్లని సాధించడం జరిగింది. ఇది వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వివిధ గ్రేడుల్లో వివిధ స్థాయిల్లో వాళ్ళకి బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వైట్ బెల్ట్, ఎల్లో, గ్రీన్, బ్లూ, అల్టిమేట్గా బ్లాక్, దాంట్లో కూడా వివిధ గ్రేడ్లు ఉంటాయి. అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరుగుతాయి. తైక్వాండో ఒలింపిక్స్లో గుర్తింపు పొందినటువంటి క్రీడ. ఈ మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యంగా తైక్వాండో క్రీడ నేర్చుకోవడం వల్ల దాంట్లో వచ్చే సర్టిఫికేట్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో వారు సాధించే విజయాలకు వాళ్ళకి మంచి ఫలితాలు అటు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరినీ తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించవలసిందిగా, ముఖ్యంగా ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరక దారుఢ్యం పెరగడమే కాకుండా మన ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి క్రమశిక్షణ, అదేవిధంగా ఏకాగ్రత, ఇవన్నీ కూడా క్రీడల వలన వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.